ఎమ్మెల్యే దగ్గరికి పోతే, భూములు రక్షించమని ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే వీళ్ళని అరెస్ట్ చేపిస్తాడా? ఎక్కడ న్యాయం ఇది? ఏమి న్యాయం ఇది? ఊరు సర్పంచ్ని బెదిరిస్తారా? గ్రామ సర్పంచ్ని బెదిరిస్తా. సర్పంచ్ సాబ్ నేను చెప్తున్నా, నువ్వు ఈ గ్రామం నుంచి రాహుల్ గాంధీ చెప్పడానికి ఢిల్లీ నడవడానికి బయలుదేరు, కాళ్ళతోటి నడవడానికి బయలుదేరాం. ఈ గ్రామం నుంచి హైదరాబాద్ దాటుకొని రాహుల్ గాంధీని గెలవడానికి ఢిల్లీ నడిచిపోయి రాహుల్ గాంధీ చెబుదాం ఈ గుండె ఘోష ఏంటో, మన ఘోష ఏంటో, తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గమైన పరిపాలన ఏంటో రాహుల్ గాంధీకి చెప్పి, నీకన్నా మనసుందా? వికారాబాద్ వచ్చినాడు మొన్న అడవులకి ట్రైనింగ్ చేయడానికి. ఏం ట్రైనింగ్ ఇచ్చి నువ్వు? ఈ భూములు లాకపోయే ట్రైనింగ్ ఇచ్చిపోయినా ఏంటి మొన్న? ఏమయ్యా లాకపోయారు. మరి రాహుల్ గాంధీ వచ్చి వికారాబాద్ గుట్టలలో కూర్చొని ఈ భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, లేకపోతే దేని గురించి ట్రైనింగ్ ఇచ్చిండో తెలియట్లే. మరి మనకి ఆమె ఇందిరమ్మ మనవడమ్మ, ఒకవైపు ఏమో ఇందిరమ్మ రాజ్యం, ఒకవైపు ఏమో ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇందిరమ్మ భూములు అంటివి, ఇందిరమ్మ ఇండ్లు అంటివి, ఇందిరమ్మ పరిపాలన అంటివి. మా అమ్మని కూడా అమ్మ అంటావా? లేవు అమ్మ, నిన్ను మాత్రం అమ్మ అంటున్నావు ఇందిరమ్మని. ఏందో మాకు ఇందిరమ్మ అమ్మ పిచ్చి లేపారు మాకు. ఇందిరమ్మ అని పిచ్చి లేపితే లాస్ట్కి ఇందిరమ్మ మనవడు వచ్చి భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండో ఆయన దగ్గరికి పోతే కానీ తెలియదు. అందుకని నేను ఏమంటానంటే అమ్మా, ఇక్కడ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, ఇలా 110, 124, 135, 159 సర్వేలో 24 ఎకరాలు. మళ్ళీ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి సర్వే నంబర్లో ఈ భూమిలో పట్టా భూములు, ఇందాక చెప్పిన ఏం భూములమ్మా? అసైన్ ల్యాండ్స్. ఈ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, యాదవ ముష్టిగొల్లోళ్ళకి 100 ఎకరాలు, మున్నూరు కాపోళ్ళకి 30-40 ఎకరాలు, సాగలోళ్ళకి 2 ఎకరాలు, కురుమోళ్ళకి 13 ఎకరాలు, మాలమాది వాళ్ళకి 30 ఎకరాలు పట్టా భూములు కూడా కుదరకపోతారట. ఎవరిచ్చిర్రా మీకు రైటు? ఎవరిచ్చారు మీకు హక్కు అంటున్నా? ఎవడు మాట్లాడట్లేదనా? ఎవడు పట్టుకొని గల్లా బట్టి గుంజకొచ్చి అడగట్లేదనా? భూములు వేసుకపోతారు. ఏ రాష్ట్రంలో ఎవడైతే భూములు వేసుకపోయినా అని గోరిగట్టిరా రాష్ట్రం, ఎవడైతే భూములు వేసుకపోయినా ఏ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని ఆ రాజ్యానికి గోరిగట్టిరా ఆ రాష్ట్రాల్లో. నీకు 3 కాలం వచ్చింది, నువ్వు వచ్చి 2 ఏళ్ళు కాలే భూముల మీద కన్నేసారు. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఎవరెవరికి ఎక్కడ భూములు ఉన్నాయి, పేదోడికి ఎక్కడ భూములు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ భూములు ఉన్నాయో అమాయకుల భూములు చూడటం, కన్నేయడం, లంబడోళ్ళ భూముల్ని, మాలమాదిగ భూముల్ని, సాకుల భూముల్ని, కుమ్మరోళ్ళ భూముల్ని, మంగళోళ్ళ భూముల్ని, పద్మశాలుల భూముల్ని, విశ్వకర్మల భూముల్ని, గోళ్ళోళ్ళ భూముల్ని, ముదిరాజుల భూముల్ని, గౌళ్ళోళ్ళ భూముల్ని మొత్తం వేసుకుపోతావు. నీకు దొరల భూములు కనపడలే. రెడ్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో 8,000 ఎకరాలు ఉన్నాయి. రెడ్ల దగ్గర ఒక్కొక్క జిల్లాలో రెడ్ల దగ్గర ఎన్ని వేల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. మీరు భూ వ్యాపారం చేస్తారు, లక్షల ఎకరాల భూములు ఉంటాయి, భూస్వాములుగా తులదూతారు, మీ భూమితోటి వ్యాపారం చేస్తారు, రెడ్ల భూమితో రాజ్యం చేస్తారు, రెడ్ల భూములతో అమెరికా పోతారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెడతారు, ప్రభుత్వం ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ అని అందులో దొరకబడతారు. హిల్ట్ పాలసీ అని ఒకటి తీసుకొస్తారమ్మా, ఆ పాలసీ తోటి మొత్తం భూములు మొత్తం కబ్జా చేయడానికి ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నాం. మరి టీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, ఇది ప్రతిపక్షమా పక్షపాతమా తెలవట్లే. అదేం చేస్తుందో తెలియదమ్మా. అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షము ప్రజాపక్షము, పరిపాలన పక్షము ప్రతిపక్షం ఇద్దరు కలుస్తారమ్మా. మేము ఒకటే అంటున్నామమ్మా, ఎవడు పోరాడితే వాడే ప్రతిపక్షం, ఎవడు యుద్ధం చేస్తే వాడే ప్రతిపక్షం. ఇక్కడ భూములు పోయినాయిగా తల్లి, ఎందుకు రావట్లే కేసీఆర్? ఇడికి దేనికి రావట్లే కేసీఆర్? ప్రతిపక్ష నాయకుడి హోదాతో, కేబినెట్ హోదాతో 12 లక్షల రూపాయల జీతం తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్ గా నువ్వు పోయి అడవులల్లా నీ రెస్ట్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో దాక్కొని బతుకుతున్నావు కదా. ఏడి ప్రతిపక్ష నాయకుడు? సిగ్గున్నదా మీ పార్టీకి? రాజీనామా చేస్తారా కేసీఆర్? వీడికి వస్తావా? యుద్ధం చేస్తావా? యుద్ధం చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తారే, రావాల్సిన వాళ్ళు వస్తారు వీడికి. నేను అడుగుతున్నా, నేను చెప్తున్నామ్మా, ఎందుకు ప్రతిపక్ష నాయకుడు రావట్లే? కేసీఆర్ వచ్చి రోడ్డు మీద కూర్చోమనం, ఆ లారీల మధ్యలో కూర్చోమను, సతుకుతాడా అనుగుతాడా లారీల కాడ కూర్చొని నడి రోడ్డు మీద కూర్చోమని మొత్తం బంద్ చేస్తే భూములు వచ్చి రావమ్మా అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? కేసీఆర్ కూడా ఏముందంటే ఈ భూములు గవర్నమెంట్ తీసుకోవాలి, మన చేతిలో భూములు ఉండవు. మన చేతిలో భూములు లేకపోతే బిచ్చగాళ్ళలాగా తిండి లేక తిప్పలు లేక బతుకుతాం కదా. అప్పుడు మనల్ని ఓటు అడుగుతారు అనమాట. 1,000-2,000 ఇచ్చి 1,000-2,000 ఇచ్చి మనం ఓట్లు అమ్ముకోవాలంటే ఏంటి? మనకు భూములు లేకుండా చేయాలి. మనకు భూములు లేకుండా చేస్తే మనం పిచ్చోళ్ళమై తిండి లేక ఓట్లు అమ్ముకొని బిచ్చగాళ్ళలాగా మారుతాం కదా. అదనమాట. ఇప్పుడు కేసీఆర్ రావట్లేదంటే అర్థం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకట, లేదా ఈ భూములు మన చేతిలోంచి భూములు రేవంత్ రెడ్డికి పోవాలనా? కేసీఆర్ ఆలోచన అదేగా. మరి ఎందుకు రావట్లే ఇక్కడికి? ఎందుకు రావడం ఇక్కడికి? అందుకనే
ఇక్కడ చూడండి అమ్మా, పట్టా భూములు కొట్టుకపోతారటమ్మా. ఆ తర్వాత పట్టా భూముల తర్వాత కాలాపూర్ గ్రామంలో 1400 మంది జనాభా గృహం గారి వివరాలు, దాదాపు 400 గృహాలు. ఇందులో ఒక్క నిమిషం ఇది చూడండి అమ్మా, ఉదాహరణకి పక్కన ఉన్న రాపు ఇక్కడ కూడా 610 ఎకరాలమ్మా. ఈ 610 ఎకరాల్లో లావణ్య పట్ట, ఇక్కడ మాలామాదిగలకు 250 ఎకరాలమ్మా. 250 ఎకరాలు. ఇదేంటి, హైదరాబాదు మహానగరానికి దగ్గర ఉన్న ప్రాంతం. రేపు భవిష్యత్తులో కోట్ల రూపాయలు పలికే భూమి. ఇది బంగారంగా మారబోతుందమ్మా. ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికట హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంటారమ్మా. హైదరాబాద్కి చుట్టుపక్కల 50 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూమి మొత్తం బంగారం కాబోతుంది. ఆనాడు అడవులల్లా ఎవడు బోని అడవులలోనేమో ఆనాడు భూమి ఇచ్చింది. ఆ భూమికి బంగారాలాగా రేటు పెరిగితేనేమో భూములు ఆక్కుంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం అని అడుగుతున్నాం. అందుకనే పక్కన రాపోలు గ్రామం పోతామమ్మా, ఆడ కూడా 100 ఎకరాల భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారమ్మా. ఆడ కూడా మాట్లాడదాం, ఈడ కూడా మాట్లాడదాం. ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, సమ్మక్క సారక్కలు 700 ఏళ్ల క్రితం అమ్మా భూమి కోసం కత్తులు తీసుకొని యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించారమ్మ. వాళ్ళు సాగరైలమ్మ గొడ్డలు తీసుకొని రాజ్యం కోసం సాగరైలమ్మ భూ పోరాటం చేసిందమ్మ. వాళ్ళకి చదువు లేదమ్మా. మీకన్నా కొద్దిగా చదువులు టీవీలు వచ్చినాయి, కానీ వాళ్ళకి ఆ చదువు కూడా లేదమ్మా. పండగ సాయంగా యుద్ధం చేసిండమ్మా భూమి కోసం, రాజ్యం కోసం, మన ఆత్మగౌరవం కోసం. మరి మనకి కూడా ఆ వారసత్వం ఉండబట్టే ఇవాళ ఎవరికి లొంగకుండా సర్పంచ్ సాబు మీతో ఉండి ఈ గ్రామ పోరాటం నడిపిస్తున్నారమ్మా. అందుకనే మీ పోరాటం చెదరొద్దు, మీ పోరాటం తగ్గొద్దు, మన ఆత్మగౌరవం కోల్పోవద్దు. ఎందుకంటే మీ అయ్యలు మీ తాతలు రక్తమోడ్చి రక్త మాంసాలు ఈ భూమికి అర్పించి ఈ భూమి మీదనే పోరాటం చేసి ఈ భూమిని బిడ్డలకు ఇచ్చారు. ఈ భూమిని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక్క అంగుళం పోకుండా మీ బిడ్డలకు ఇవ్వాల్సిందే. ఈ భూమి పోవడానికి లేదు. మీ భూమి ఒక్క అంగుళం మీ భూమి పోకుండా నా గుండెల్ని అడ్డం పెడతానని వాగ్దానం చేస్తున్నాను. సంపిత నన్ను చంపండి, నన్ను దాటిపోండి, నన్ను నరికి చంపినా నా గుండెలు తీసి తుపాకులకు అడ్డం పెడతా. కానీ ఈ కాళ్ళపూరు పక్కన రాపోలు గ్రామంలో అంగుళం భూమి పోనీయమని వాగ్దానం చేస్తున్నామా మీ గ్రామానికి. ఎట్లా పోతుందో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని తీసుకొని వస్తామమ్మా. నిన్న కవిత గారితో కూడా మాట్లాడానమ్మా. ఇక్కడ భూమి వివరాలు మొత్తం మాట్లాడానమ్మా. కవిత గారి జాగృతి అధ్యక్షురాలు గారితో మాట్లాడినమ్మా. మిగతా పార్టీలతో అనేక విషయాలు మాట్లాడితే పెద్ద స్పందన లేదని, సరే మిగతా పార్టీలకు కూడా చెబుతామని వారితో కూడా మాట్లాడితే వారు కూడా ఈ యుద్ధానికి సిద్ధమని చెప్పారమ్మా. ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో పాల్గొనే వాళ్ళు మిగతా పార్టీలకు కూడా చెబుదాం. ఎంఎల్ పార్టీకి చెబుదాం, సిపిఐకి చెబుదాం, సిపిఎంకి చెబుదాం, కాంగ్రెస్కి చెబుదాం. కాంగ్రెస్ అంటుంది చూడండి, కాంగ్రెస్కి చెప్పొద్దమ్మా. మిగతా పార్టీలకు కూడా, బీఆర్ఎస్ కూడా ఎవడొస్తాడో రావడో చూద్దామమ్మా. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల భూములు, పేద అగ్రకులాలు ఒకరిద్దరుంటే వాళ్ళ భూములు, అందరి భూములు లాక్కుంటుందమ్మా ఈ రాజ్యం. ఈ గ్రామం ద్వారా బుద్ధి చెప్పి ఈ గ్రామంలో రైతుల దగ్గర లాక్కుంటున్నటువంటి చిన్న సన్నకారు రైతులమ్మ. మనం భూములు అమ్ముకునేటోళ్ళం కాదు. భూమి మనకు వస్తువు కాదమ్మా. భూమి మనకు భావోద్వేగం, భూమి మనకి తల్లి, భూమి మనకి తండ్రి, భూమి మనకి బిడ్డలు, భూమి మన ఆత్మ. భూమికి మనకి మధ్య ఒక అమ్మ బిడ్డల సంబంధం అమ్మ. ఆ భూమి పోతే మనకు బతుకం. ఏది జరిగినా బాయికాడికి, మంచైనా చెడైనా అంతా బాయికాడికి పోయి జీవితం యుగాలుగా భూమికి అనుబంధంగా మారిన భూమి పోతే ప్రాణం పోయినట్టే. అలాంటి భూమిని కాపాడుకోవాలి. ఇంతటి ఎర్రటెండలో ఎన్ని రోజులైనా ఈ యుద్ధం ఆపొద్దు. ఈ యుద్ధంలో పాల్గొందాం. ఈ యుద్ధంలో భూమి పోకుండా చేద్దాం. అంగుళం భూమి పోకుండా ఇది మహోద్యమంగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు భూమి ముట్టుకోవాలన్నా గజలాడిపోవాలా రాజ్యం, ప్రభుత్వం. నేను అంటున్నా, ఇక్కడున్న ఎమ్మెల్యేని, నువ్వు తండ్రి అనుకోని నువ్వేదో మమ్మల్ని కాపాడుతావని, నువ్వేదో పీకుతావని నీకు ఓట్లేస్తే ముఖ్యమంత్రి చేసే పని ఇది. ఎట్లా నిజం మాట్లాడింది, మొత్తాన్ని లటకల బయటికి వెళ్ళింది. ఇది నా పని కాదా, రేవంత్ రెడ్డి లాక్కుంటాడని చెప్పిండు. అది దొరికిపోయింది. రేవంత్ రెడ్డి లాక్కుంటాడు. నిజమే, ఈ ఆలోచన అంతా రేవంత్ రెడ్డిదే. భూమి తెలంగాణలో ఎక్కడెక్కడెక్కడెక్కడ అమాయకుల భూములు ఉన్నాయో, మౌన జాతుల భూములు ఎక్కడున్నాయో, మూగ జీవుల భూములు ఎక్కడున్నాయో, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల భూములు ఎక్కడున్నాయో, అగ్రకుల పేదలు అమాయకులైనటువంటి వారి భూములు ఎక్కడున్నాయో అన్నిటి మీద కన్నేసింది మా రాజ్యం. ఈ భూములు మొత్తం ప్రైవేట్ కంపెనీలకి ధారాదత్తం చేస్తారు. ఫోర్త్ సిటీ అమ్మాడ ఏమి లేదమ్మా, పెద్ద మాయా ప్రపంచం. అక్కడేదో డీల్ జరిగినట్టుగా
ఆడేదో ఒప్పందాలు జరిగినట్టుగా, అక్కడికి ఎవడో వ్యాపార సంస్థ వచ్చినట్టుగా, వాడికి ఈ భూమి ఇచ్చినట్టుగా, వాడు 1,00,000 ఉద్యోగాలు మనకి ఇచ్చినట్టుగా పేపర్లో రాయించారు. అంత బోగస్. అలాంటి ఫోర్త్ సిటీ లాగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో భూమిని వ్యాపారంగా మార్చడానికి, భూమిని వ్యాపారంగా మార్చి మన చేతిలో ఉన్న భూములు మొత్తం ఆగండాయా, మన చేతిలో ఉన్న భూములు మొత్తం తీసుకుపోవడానికి ఒక పెద్ద కుట్ర పథకం జరుగుతుంది. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతి ఆడ మనిషి, ప్రతి మగ మనిషి, చిన్న పిల్లలు, బిడ్డలు, సర్పంచ్ సాబ్, గ్రామం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం భూములు సాధించేంత వరకు అవసరమైతే గ్రామమే ఆమరణ నిరాహార దీక్షకి ఊరంతా తీసుకుందామమ్మా. ఆమరణ నిరాహార దీక్ష. తిండి ముట్టొద్దమ్మా, తిండి ముట్టొద్దు. ఊరు మొత్తం సందర్భం వచ్చినప్పుడు కాలిద్దాం, సందర్భం వచ్చినప్పుడు కాలిద్దాం. సంటి పిల్లల తల్లులు తప్ప, చిన్న బిడ్డల తల్లులు తప్ప, మిగతా వాళ్ళు వృద్ధులు తప్ప, చిన్న పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరం ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. మెతుకు ముట్టము. అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వచ్చిర్రమ్మా, రాయాలా, నువ్వు రాసుకపోయి ముఖ్యమంత్రికి చెప్పు, యుద్ధం మొదలవుతుందని చెప్పాలి. రేపటి నుంచే యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఎట్లా రైతుల భూములు లాక్కుంటారో, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో. ఖమ్మం పోతే 3 సార్లు, ఖమ్మం పోతే 3 సార్లు నన్ను అరెస్ట్ చేశారమ్మా. 3 సార్లు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దానికి ముందు యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. అప్పుడు ఎట్లాగో బయటపడ్డాం, అది సాధించుకున్నాం. మళ్ళా నా వాళ్ళకి ఇంకా మిగతా 300కి పట్టాలు ఇవ్వాలని మళ్ళా కలెక్టర్ దగ్గర పోతే, నేను ఎక్కడికి రాబోతున్నామ్మా. మళ్ళీ ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఎక్కడ పెడతారో చూద్దాం, రిమాండ్ చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం. కానీ విశారదని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమాధి చేయడానికి, గోలు కట్టడానికి రాష్ట్రం అంతా బయటకు వెళ్తుందమ్మా. మన ఒక్కళ్ళమే కాదు, మనతోటి చాలా సంస్థలు, సంఘాలు రాబోతున్నాయమ్మా. మీరంతా నేను ఒకటే కోరుతున్నా, ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి తెల్ల కాగితాల మీద సంతకం పెట్టిస్తే వాడి తాళ్లతో కట్టి నాకు ఫోన్ చేయండి అమ్మా. ఎవడన్నా రాత్రి పూట ఎవడన్నా వచ్చి సంతకాలు చేయించి తెల్ల కాగితాల మీద నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, నీకు ఇంకొక భూమి ఇస్తాం, నువ్వు మా మాట నమ్ము, ఎవడెవడు మాటలో నమ్మొద్దు, ఎవడెవడు ఉద్యమకారులు వస్తారని బ్రోకర్ మాటలు చెప్పి మీతో సంతకాలు పెట్టిస్తారమ్మా. చాలా జాగ్రత్త అమ్మా. ఏరు ముద్రలు కానీ సంతకాలు కానీ ఎక్కడా పెట్టొద్దు. అట్లా అడిగితే వాడిని తాళ్లతో కట్టేసి మాకు ఫోన్ చేయండి, సర్పంచ్కి అందరికీ చెప్పండి. నేను ఒకటే అంటానమ్మా, మాకు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి ద్వేషం లేదమ్మా. నాకేం ద్వేషం, ఆయన ఎవరో కూడా నాకు తెలియదమ్మా. నాకేం ద్వేషం లేదు. నువ్వు మంచి చేయి, నిన్ను అభినందిస్తాం. నువ్వు మంచి పని చేయి, నిన్ను అభినందిస్తాం. కానీ అమాయకుల దగ్గర భూములు కొట్టుకొని, భూములు లాక్కొని, వీళ్ళకి చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, దవాఖాన కట్టకుండా, హాస్పిటల్ కట్టకుండా, చదువులకు స్కూల్ కట్టకుండా, వీళ్ళకి ఉపాధి లేకుండా మూడు తీసి పారేసి ఉల్టా వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాలు కొల్ల కొట్టడం ఏందమ్మా? ఇది ఎక్కడ ఉందా దేశంలో? ఏ దేశంలో ఉన్నా ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా అమ్మ పరిపాలన? నీకు దవాఖాన కట్టాలా, నీ బిడ్డలకు మంచి స్కూల్ కట్టియాలా, నీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియాలా, నీ చేతికి పని ఇప్పియాలా, అందరం చల్లగా బతకడానికి ముఖ్యమంత్రి ఈ పని చేయాలి.